విషయానికి వస్తే అంబళపురం నుండి ఆలువా వరకు మన ఈశ్వర్ నంబూత్రి గారికి కొన్ని వేల ఎకరాల భూమి ఉందంటే రమ్మండి. ఎక్కడెక్కడ ఎంతంత భూమి ఉందంటే తక్కువ నేనే చెప్పలేను, సొంతదారుడైన ఆయన చెప్పలేరు. అలాంటిదేమీ జరగదు. మా సావిత్రమ్మ గారిని పెళ్లి చేసుకోవడానికి వీరుడే వస్తాడు, చూస్తూ ఉండండి. అది సరే, మీకెలాంటి వారిష్టం? ధనవంతుడా, మహాయోధుడా? మీ మనసులో ఎవరున్నారు? నాకు మన వేలాయుధ చగవర్లాంటి ప్రియమైన పౌరుషం ఉన్న మహావీరుడు కావాలి. ఏంటి, దొరుకుతాడా? మీ అందానికి అలాంటి వాటే దొరుకుతాడు. అక్క, అమ్మ నీకెలా ఉందో చూడ్డానికనే వస్తుంది. అయ్యో సరే, మరి నేను బయలుదేరి. ఎలా వెళ్తావు? ఇప్పుడు వస్త్రం కూడా కప్పుకొని వెళ్లేవు. ఒక మార్గం ఉంది. ఇదిగో, దీన్ని తీసుకో. ఇది నీకోసమే నేను దాచుంచాను. ఇందులో ఏముంది? నీకు కావలసిన వస్త్రాలు, మాలలు, అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇందులో నీకోసం పట్టు రవిక, చీర, కమ్మలు, గాజులు అన్నీ పెట్టాను. అలా అయితే నేను వెళ్ళొకసారి వేసుకుంటాను. రాత్రిపూట మాత్రమే ఈ చీరను కట్టుకో. పగలు ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అవుతుంది. త్వరగా రారా, అమ్మ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను పాండే కళాపీఠం వరకు వెళ్ళా. రామన్ని కాళిని తీసుకువెళ్ళాను. శిక్షణ ఎలా సాగుతుంది? బాగానే నేర్చుకుంటున్నారా? అందరూ బాగా నేర్చుకుంటున్నారు. అలా చెప్తే సరిపోదు. ఆ ఉత్తర దేశంలో మాత్రమే కాదు, ఈ దక్షిణ దేశంలో కూడా వీరులున్నారని పెంచుకోవాలి. అందుకు ఎలాంటి కొరత ఉండకూడదు. సరే, అలాంటిదేం లేకుండా చూసుకుంటాను. అయితే సరే, కొనసాగించండి. ఈరోజు త్వరగా వచ్చేసారు. ఇది తాగండి. పని ఎక్కువ అవడం వల్ల సరిగ్గా తినట్లేదని చెప్పారు. ఎవరన్నారు? విన్నాను. సరే, కుమారుడెక్కడ? నిద్రపోతున్నాడు. లేపమంటారా? వద్దు, పడుకోనివ్వు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఊరికే అలా బయటికి వెళ్ళొద్దామని. చీకటి పడే సమయం అవుతోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? చీకటి పడితే ఏమైంది, వెంటనే వచ్చేస్తానుగా. ఏమంటావమ్మా? ఏదో తిరకాసుంది. ఏం లేదు. నువ్వు నిజం చెప్పు. తాత అలంకరించుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అది తాతయ్య ఇవాళ కథకళి చూడ్డానికి వెళ్తున్నారు. కథకళియా? ఎక్కడ? మన ఊరి గుడి దగ్గర కీచక వధ ప్రదర్శిస్తారట. మన కళరి శిక్షకులు చెప్పారు. కొట్టారని నాను ఆచానే కీచకుడు. నేను చూసి ఎంతో కాలం అయింది. ఈ రోజు ఎలాగైనా చూడాల్సిందే. తక్కువ జాతి వాళ్ళు కథకళి చూడడం నిషేధం అని తెలీదా? గుడి ధర్మకర్త అందుకు సమ్మతిస్తారా? నేనేమైనా గుళ్ళోకి వెళ్లి చూస్తానా ఏంటి? గుడి ఉత్తర దిక్కున గోడ కూలిపోయింది. అందువల్ల బయట నుంచే చూడొచ్చు కదా. ఏమంటావమ్మా? గుడి పక్కన నడవడానికి అనుమతించకపోవడాన్ని ఎదిరించడం వల్ల 200 మంది తలలు నరికి కోనేట్లో వేసి పూడ్చారు. అలా చనిపోయిన వాళ్లలో నా తండ్రి కూడా ఒకరు. మీకు తెలుసు కదా. ఏంటండి, తాతగారిని ఎందుకు అలా బాధపెడతారు? అదేం లేదమ్మా. మాధవుణ్ణి తలుచుకుంటే నా మనసు బాధగానే ఉంటుంది. కానీ అంతకు ముందులా ధర్మకర్తలు ఇప్పుడంత మూర్ఖంగా ఏం లేరు. మీకు అలా అనిపిస్తే సంతోషంగా వెళ్లి చూసిరండి. తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళండి. ఆ ఏర్పాట్లన్నీ నిన్ననే చేసుకున్నాను. ఒరే కిట్టు, మరి ముత్తుగాడిని పిలువు, మనం బయలుదేరదాం. తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటారో లేదో అని ఉదయం నుండి తెగ కంగారు పడ్డారు.